హలో టు ఆల్, నేను మీ మాధవిని. ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఇడ్లీ పిండి మనం ఇడ్లీ వేసుకున్న తర్వాత పిండి అయితే మిగులుతుంది కదా, చాలామందికి ఇడ్లీ తిని తిని బోర్ కొడుతుంది కదా. ఒకవేళ మీకు ఇడ్లీ తినాలనిపించకపోతే ఇలా చేయండి, చాలా బాగుంటాయి. ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసుకోవాలి, అలానే ఇంకొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత దాన్ని నీట్గా అయితే కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. దాన్ని అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. దీన్ని నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. చూసారా, నాకు పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కొన్ని ఎక్కువ పోయొద్దు, కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలపాలి. పునుగులు అయితే ఎలా వేస్తామో అలా వచ్చేటట్టు వాటర్ అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. కొన్ని కొన్ని వేసుకుంటూ కలపాలి. ఒకటేసారి పోస్తే మళ్ళీ ఆ పిండి అనేది రొచ్చుగా అయిపోతుంది. ఒకవేళ మీకు పిండి రొచ్చుగా అయింది అనిపిస్తే ఇంకొద్దిగా బియ్యం పిండి అయితే వేసుకోండి, ఏం కాదు. పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అయితే దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా నీట్గా స్మాష్ చేస్తూ కలపాలన్నమాట. పిల్లలు తినరు అని అనిపిస్తే దాన్ని మిక్సీ చేసి కూడా దాంట్లో వేసుకొని కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇలా చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకోవచ్చు, మీ దగ్గర ఏముంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి, యాడ్ చేసుకున్నాం అంతే. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చిన్నగా బాల్స్ వేసుకొని నూనెలో వేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, పిల్లలకైతే పెట్టండి, ఇలా ట్రై చేయండి. ఇంకా మళ్ళీ చేసుకోవాలి అన్నంత టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇడ్లీ పిండితో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను మీకోసం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ట్రై చేయండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల అనేది ఉడికిపోదు అనమాట. అవి పల్లి చట్నీతో కానీ, పల్లి చట్నీ లేనప్పుడు మామిడికాయ చట్నీతో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.